ఓసారి రామకృష్ణ పరమహంస గారి నిర్వాణం అయ్యాక పవహారీ బాబా అని ఒకడు ఉండేవాడు. వాడు సిద్ధపురుషుడే. వాడి దగ్గరికి వివేకానంద వెళ్ళాడు. సరే, వివేకానంద వెళితే వాడికి ఏమంటే మీరు ఈ గుహలో కూర్చున్నారో, వాడికి అప్పుడు చిన్నతనం, అమెరికా వెళ్ళలేదు, ఇంకా జీవితానుభవం అప్పటికి ఇంకా తక్కువ అతనికి. మీరు గుహలో కూర్చున్నారు, ఎవరికి సహాయం చేయకుండా ఈ గుహలో కూర్చున్నారంట. కోపం వచ్చేసింది ఆయనకి. పవహారీ బాబా కోపం వచ్చేసింది. ఏమిటి అంటున్నావు? ఏమిటోయ్యా నువ్వేంటి? సహకారం అంటే ఏమిటి? ఎదుటివాడి చేతిలో ఒక అట్టిపండు పెడితే సహకారమా? ఎదుటివాడి చేతిలో 10 రూపాయలు పెడితే సహకారమా? ఎదుటివాడికి అన్నం పెడితే సహకారమా? శారీరకంగా చేసేది ఒకటే సహకారమా? లోపలికి వెళ్ళి చూస్తే వాసనాక్షయం చేసేవాడు, ఆ బుద్ధిని బాగు చేసేవాడు, ఆ మనస్సును పవిత్రం చేసేవాడు, అది సహకారమా? నువ్వు చేతితోడు ఎదుటివాడికి అట్టిపండు పెడితే సహకారమా? వివేకానంద తిట్టిపోశాడు పవహారీ బాబా. బికేమ్ వెరీ యాంగ్రీ. కోపం వచ్చేసింది. ఏంటి సహకారం? సహకారం అంటే ఏంటి? శారీరకంగా చేసేది ఒకటే సహకారమా? నువ్వు ఎవరికి ఇల్లు కట్టి పెడతావు, మంచిదే, అది ఒకటే సహకారమా? నీ బుద్ధిని బాగు చేసి, నీ మనస్సును బాగు చేసి, నీ మనస్సును అంతర్ముఖం చేసి, నీకు చైతన్య స్థాయి పెంచితే దానికంటే మించిన సహకారం ఉందా? ఫిజికల్గా చేసేదే సహకారమా? ఫిజికల్గా అతీతంగా చేసి నీ కళ్ళకు కనపడినది అది సహకారం కాదా అని పవహారీ బాబా చాలా కోపంతో, చాలా యాంగ్రీతోటి, అంటే నీ జ్ఞానం ఎంతవరకు ఉందా? శరీరానికి పరిమితం ఉందా? ఎవడికో నువ్వు 10 రూపాయలు ఇస్తావు, అదే సహకారమా? కానీ మానసికంగా చేసేది సహకారం కదా. వాడు మనస్సును బాగు చేస్తే, వాడిని వివేకవంతుని చేస్తే, వాడిని జీవనముక్తుని చేస్తే, వాడి సుఖస్వరూపాన్ని కాడికి అందిస్తే అది సహకారం కాదా? ఈ మామిడి పండు ఇవ్వటం ఒకటే సహకారమా? శారీరకంగా ఫిజికల్గా చేసేది సహకారం. అంత మట్టుకే ఉందా నీకు జ్ఞానం? ఈ బికేమ్ వెరీ యాంగ్రీ. పైగా చాలా కోపంగా చెప్పాడు ఈ మాటలు పవహారీ బాబా. ఒకసారి మన కోపం వస్తే ఎంత ఎత్తున కూర్చుండు. మన గాల్లో కూర్చోగలమా? పవహారీ బాబాకి ఇప్పుడు కింద కూర్చున్నాడు అనుకోండి, ఆయన కోపం వచ్చినప్పుడు ఎంత ఎత్తున లేచి ఇలా కూర్చున్నాడు. గంటల తరబడి ఇలా కూర్చుని మాట్లాడేవాడు. గాల్లో కూర్చున్నవాడు. అన్ని సిద్ధులు ఉన్నాయి ఆయనకు. అంటే శారీరకంగా చేసిందే ఒకటే నీకు కనిపిస్తాం లేదు. హెల్ప్ చేయడం అంటే అది ఒకటేనా?